హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 9వ భాగాన్ని వినేద్దాం. మధు అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇంత ఓవర్ స్ట్రెస్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు దీక్ష. నువ్వు నీ మైండ్ మధు ఎవరో నీకు తెలియకుండా దాచింది అనే దగ్గరే ఆగిపోయింది. అందుకే మీకు మధు చెప్పింది అర్థం కాలేదు. ఆకాష్, ఇప్పటికే నా మైండ్ పనిచేయడం లేదు. నువ్వు మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయడం మానేసి అసలు నీకు ఎందుకంత సంతోషంగా ఉందో అది చెప్పు అని ఒకంత అసహనంగా అడిగేసరికి దీక్ష ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మధు నీతో ఏమంది? అబ్బా, ఈ ప్రశ్నలేంటి ఆకాష్? మొత్తం వివరంగా చెప్పాను కదా నీకు, అదేదో నువ్వే చెప్పు. నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చో, చెప్తున్నాను కదా విను. మీ ఫ్రెండ్ తప్పకుండా నీకు కనిపిస్తుంది. తనే దగ్గరుండి మరీ మీ పెళ్ళిని చేస్తుందని చెప్పింది కదా. ఫోన్ నెంబర్ అడిగినప్పుడు కూడా మళ్ళీ మనం తప్పకుండా కలుస్తాం కదా, అప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తానని చెప్పింది. అవునా? దాని అర్థం త్వరలోనే మధు మన ముందుకు వస్తుందని. అలానే మనం తిని తన గురించి ఆలోచించకుండా ఉండలేం, కానీ తనకి నీ గురించి అయితే తెలిసింది కదా, ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు మొద్దుబారిన మెదడు ఒక్కసారిగా నిజాన్ని గ్రహించి సంతోషంతో ఆకాష్ బుక్కుపై గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ అని తనేం చేసిందో గుర్తుకొచ్చి తల పక్కకు తిప్పి నవ్వుకుంటుంది. ఆకాష్ షాక్ నుంచి తేరుకొని బుగ్గ చేత్తో తడుముకుంటూ చిరుకోపంగా, నేను ఎన్నిసార్లు అడిగినా పెట్టలేదు, కానీ మధు గురించి తెలిసిన తర్వాత మాత్రం పెట్టాలనిపించిందా నాకు ముద్దు అని మనసులో సంతోషంగా ఉన్నా కూడా బయటికి మాత్రం దీక్షని డైవర్ట్ చేయాలంటే ఇలానే ఉండాలని అనుకుని దీక్ష వైపే చూస్తాడు. దీక్ష నవ్వుతూ ఆకాష్కి ఇంకో బుగ్గపై కూడా ముద్దు పెట్టుకుని కళ్ళెగరేస్తుంది. ఆకాష్ పెదవులపై సన్నని చిరునవ్వుతో తన రెండు చేతుల్ని దీక్ష నడుమును చుట్టుకుని హ్యాపీనా అని అడిగేసరికి ఆకాష్ గుండెల్లో ఒదిగిపోయి, చాలా, మధు త్వరలోనే నా దగ్గరికి వస్తుందన్న ఆలోచనే నా మనసుని కుదురుగా ఉండడం లేదు. సరే, కాసేపు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దాం పదా అని దీక్షని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మధు ఫాస్ట్గా ఆఫీస్కి వచ్చి బైక్ పార్క్ చేసి వాటర్ తీసుకుని తాగి బైక్పై తలదించుకుని తల కిందికి వంచి అప్పటి వరకు తన వెనకే దీక్ష వస్తుందేమోన్న కంగారుతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని ఫేస్పై వాటర్ చల్లుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని టెన్షన్ని తగ్గించుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ మధు అంత టెన్షన్గా ఉండడం చూసి ఎందుకో అడగాలనున్నా అడగలేక అలా మౌనంగా తనని చూస్తూ ఉంటాడు. కాసేపటికి మధు బైక్ దిగి సరాసరి లోపలికి వెళ్ళిపోవడంతో క్రిష్కి మధు ఏదో విషయంలో డిస్టర్బ్ అయిందని అర్థమైనా తనని డైరెక్ట్గా అడిగితే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తుందని, తనని ఈరోజు ఎలా అయినా సంతోషంగా ఉండేలా చేయాలని ఆలోచిస్తూ వెంటనే మైండ్లో ఏదో తట్టకాని ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి 30 మినిట్స్లో తన ముందు ఉండాలని చెప్పి కాల్ కట్ చేసి కన్నింగ్ స్మైల్తో లోపలికి వెళ్తాడు. రోజు కంటే ఈరోజు క్రిష్ చాలా సీరియస్గా లోపలికి రావడంతో అందరూ విష్ చేసినా పట్టించుకోకుండా వెళ్తూ మధు వైపు ఒక అరగంట లుక్ ఇచ్చి మేనేజర్ని చూసి కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. మేనేజర్ కూడా ఫస్ట్ టైం ఎందుకో క్రిష్ని చూసి టెన్షన్తో చెమటలు పట్టడంతో ఈరోజు ఎంత కోపంగా ఉన్నారంటే ఏమైందో ఏమో అని భయంతోనే లోపలికి వెళ్తాడు మేనేజర్. లోపలికి భయంతో వెళ్ళిన మేనేజర్కి అక్కడున్న క్రిష్ని చూసి ఒక్క సెకండ్ అపరిచితుడు మూవీ గుర్తుకు రావడంతో తల విదిలించి సార్ అని పిలిచేసరికి క్రిష్ సాంగ్స్ వింటూ విజిల్స్ వేస్తూ హుషారుగా ఉన్నవాడు మేనేజర్ పిలుపుతో సాంగ్స్ ఆఫ్ చేసి నవ్వుతూ రండి మేనేజర్ అని అనేసరికి ఆశ్చర్యంగానే క్రిష్ దగ్గరికి వెళ్తాడు. క్రిష్ తనని చైర్లో కూర్చోమని చెప్పి, చూడండి మేనేజర్, నేను చెప్పింది శ్రద్ధగా వినండి అని ఏదో చెప్పి, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ తనతో చెప్పి ఒప్పించాలి మీరు. బికాస్ హీ హ్యాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్, ఐ నో దట్ అని చెప్పి, ఓకే మీరు ఇక వెళ్ళండి, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు తనకి చెప్పండి, ఇది మన కంపెనీ సేల్స్ పెరగడానికి వర్కౌట్ అవుతుంది, యూ మే గో నౌ అని అనగానే ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్రిష్ తన ఫోన్లో 4 years బ్యాక్ దిగిన ఫోటో, అది కూడా వర్షంలో ఇద్దరు తడుస్తూ ఉన్న పిక్ తన హోమ్ స్క్రీన్ మీద కనపడుతున్న దాన్ని చూసి క్రిష్ పెదవులపై చిరునవ్వు చేరి, ఆ రోజులే బాగుండేవి మధు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలియదు, కానీ మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా స్పెషల్, నీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, నేను ఇలా ఉండడానికి కారణం కూడా నువ్వే మధు, కానీ నీతో నాకుంది స్నేహబంధం మాత్రమే కాదు, ప్రేమ బంధం అని నేను తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నా ఫ్రెండ్ ద్వారా తెలిసిన నేను గాల్లో తేలినంత సంతోషంతో నిన్ను కలవడానికి మీ ఇంటికి వస్తే గుమ్మానికి వేసిన తాళం నన్ను చూసి వెక్కిరించింది. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని పక్కన వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు అనే బాధ మనసు నుంచి వేధిస్తున్నా, అప్పుడే మా ఇంట్లో పరిస్థితులు కూడా నాకు వ్యతిరేకంగా మారడంతో నేను హైయర్ స్టడీస్ కోసం యూకే వెళ్లాల్సి వచ్చింది. ఒక రకంగా మా అత్తయ్య కూడా ఒక కారణమైంది అని గతాన్ని తలుచుకుంటూ ఫోన్పై చేత్తో తరుముతూ మధు ఫోటోని ముద్దు పెట్టుకుంటాడు.
నీకు పెళ్ళై బాబు ఉన్నాడు అన్నది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మధు. కానీ నా జీవితంలో నీకు తప్ప వేరే ఎవరికీ చోటు లేదు. నా మనసు నీ జ్ఞాపకాలతో నిండిపోయింది మధు. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ మీద కనపడుతున్న నేమ్ చూసి లిఫ్ట్ చేసి హలో అనగానే, సార్ నేను ఆఫీస్ బయటే ఉన్నాను. ఫోటోషూట్ కోసం ఇంకో 5 మినిట్స్లో డైరెక్ట్గా మోడల్ ఇక్కడికే వస్తుంది. తను రాగానే తీసుకుని వస్తానని కానీ. గుడ్, కెమెరామ్యాన్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని కాల్ కట్ చేసి మేనేజర్కి కాల్ చేసి ఫోటోషూట్కి అంతా రెడీ అయిందా అని అడిగేసరికి ఎస్ సార్, అంతా రెడీగా ఉంది. మరి నేను చెప్పింది ఏం చేశారు అన్నాడు క్రిష్. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడి ఒప్పిస్తాను సార్ అనగాని గుడ్ అని కాల్ కట్ చేస్తాడు. క్రిష్ వాళ్ళకి టెక్స్టైల్స్ బిజినెస్ కూడా ఉండడంతో న్యూ మోడల్ శారీస్ పబ్లిసిటీకి యాడ్ కోసం ఫోటోషూట్కి ఆఫీస్కి రప్పిస్తాడు. మేనేజర్ వెళ్ళి మధుతో, అమ్మా మధు, ఇప్పుడు మన ఆఫీస్లో న్యూ మోడల్ శారీస్ పబ్లిసిటీ కోసం ఫోటోషూట్ అండ్ యాడ్ చేస్తున్నారు. మీకు యాడ్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అని తెలిసింది. అందుకే ఆ మోడల్కి తగ్గట్టుగా యాడ్ చేయిస్తే కంపెనీకి మార్కెట్లో వాల్యూ అండ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సార్ కూడా చెప్పారు మీ గురించి. మీరు రాకపోతే నా జాబ్కి ప్రాబ్లం అయ్యేలా ఉంది మధు. ప్లీజ్ పోనీ జస్ట్ వచ్చి అక్కడ నిలబడండి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేయండి అనగానే మధుకి ఎప్పుడో కాలేజీలో ఫ్రెండ్స్తోమో చేసే వీడియోస్కి డైరెక్షన్ చేయడం గుర్తుకొచ్చి మనసు అటువైపు లాగడంతో సరే పదండి అని సిస్టమ్ ఆఫ్ చేసి మేనేజర్ వెనక్కి వెళ్తుంది. క్రిష్ క్యాబిన్లో, సార్ నేను చాలా ప్రొఫెషనల్ కెమెరామెన్. ఫోటోషూట్కి మీకు ఏ విధంగా కావాలో చెప్తే అని అనగానే క్రిష్ ఆ కెమెరామెన్ వైపు చూసేసరికి అదే సార్, నేను చాలా కంపెనీలకి ఫోటోషూట్ చేశాను అండ్ యాడ్స్ కూడా డైరెక్ట్ చేశాను, అందుకే అని నవ్వుతూ చెప్పేసరికి ఐ డోంట్ వాంట్ యువర్ పబ్లిసిటీ అని చాలా సీరియస్గా చెప్పి ఫోటోషూట్ అండ్ యాడ్ కవరేజ్ మాత్రమే నువ్వు, డైరెక్షన్ చేసేది నువ్వు కాదు, గాట్ ఇట్. ఆ కెమెరామెన్ అర్థమై కానట్టు తల తిప్పుతూ సార్ ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు. వెళ్ళి మోడల్ వచ్చే వరకు కామ్గా కూర్చో అని అటెండర్ని పిలిచి తనతో పాటు ఫోటోషూట్ జరిగే ప్లేస్కి పంపిస్తాడు క్రిష్. సీసీ కెమెరా ఫుటేజ్లో ఫోటోషూట్ జరిగే ప్లేస్కి మేనేజర్ వెనకే వెళ్తున్న మధును చూసి నవ్వుకుంటూ ఈరోజు నీకు తెలియని విషయం ఏంటంటే ఫోటోషూట్ మన ఇద్దరికీ జరుగుతుంది హహహ అని నవ్వుకుంటూ నీకు పెళ్ళైందని నన్ను నమ్మిద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నావు కదా మధు, కానీ నీ గురించి నాకు తెలియదు అని అనుకుంటున్నావు. అసలు నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోయావో, మీ వాళ్ళందరినీ ఎందుకు కాదనుకుని వచ్చేసావో అంతా నాకు అశోక్ అంకుల్ చెప్పారు. 99% నువ్వు చెప్పింది నిజం కాదని నాకు తెలుసు, కానీ మిగిలిన 1% పరిస్థితులకు తల వంచి నిజంగా పెళ్లి చేసుకున్నావేమో, అందుకే నాతో ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నావా అని అనుమానంగా కూడా ఉండేది. కానీ అంకుల్ని అడిగి తెలుసుకొని మంచి పని చేశాను. లేకపోతే రేపు నిజంగానే నన్ను నమ్మించడానికి ఎవడో ఒక బకరాని నా ముందు నిలబెట్టేవాడే. నీ హస్బెండ్ అని చెప్పినా చెప్తావు. అమ్మా, నన్ను ఎంత మోసం చేద్దామనుకున్నావు రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని మళ్ళీ తనే రాక్షసి కాదురా నువ్వు బంగారం అనుకుంటాడు. అందుకే నువ్వు ఉన్న సిచ్యువేషన్ నాకు తెలియకూడదని నా లైఫ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ నువ్వు లేకుండా నా లైఫ్లో సంతోషం అనేది ఉండదని నీకు తెలుసు. అయినా ఇంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నావు? నిన్ను చాలా మిస్ అవుతున్నాని. త్వరగా నాతో పాటు మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను. కొన్ని రోజులు వెయిట్ చేయి. ఆ తర్వాత నీకు ఏ కష్టం దరిచేరకుండా చూసుకుంటాను. మోడల్ రావడంతో తను తీసుకుని క్రిష్ క్యాబిన్కి వస్తాడు ఒక వ్యక్తి. సార్, తనే మన కంపెనీ యాడ్ చేయడానికి వచ్చిన మోడల్ తనిషా. తను చాలా ఫేమస్ మోడల్ సార్. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా మన కంపెనీ కోసం యాడ్ చేయడానికి అడిగిన వెంటనే ఓకే చెప్పేసింది అని క్రిష్కి చెప్పి తనిషాకి సైగ చేస్తాడు క్రిష్ దగ్గరికి వెళ్ళమని. సార్ నేను బయట ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనిషా క్రిష్కి చాలా దగ్గరగా వచ్చి హలో క్రిష్, ఐఎమ్ యువర్ ఫ్యాన్. మీ ఇంటర్వ్యూ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అందుకే రవి అడిగిన వెంటనే మీ కంపెనీ అని వచ్చేసాను, మిమ్మల్ని కలవడానికి ఉంటుందని అంటూ పాప ఫ్లోలో క్రిష్కి చాలా దగ్గరగా జరుగుతూ తనని హక్ చేసుకోవాలని ట్రై చేసేలోపే క్రిష్ అనవసరంగా తనతో ఇష్యూ ఎందుకు అనుకుని అక్కడి నుంచి తన చైర్లో కూర్చుని నువ్వు వచ్చిన పని చేస్తే చాలనుకుంటా మిస్ తనీషా అని ఒత్తు పలుకుతూ నాకు కొంచెం కోపం ఎక్కువ. అనవసరంగా నా జోలికి వస్తే ఆఫీస్ దాటి బయటికి వెళ్ళేది డైరెక్ట్గా హాస్పిటల్కి. సో వెళ్ళి వచ్చిన పని చూసుకో అని కోపంగా చెప్పేసరికి నిజంగా చెప్పిందే చేస్తాడేమో, మనకెందుకులే వీడితో, వీళ్ళలాంటి వాళ్ళు బోలెడు మంది ఉంటారు నా కోసం, అనవసరంగా నా గ్లామర్ నుంచి ఇమేజ్ని పాడు చేసుకోవడం ఎందుకు అనుకుంటూ కోపంగా చూస్తూ విసిరిసా నడుచుకుంటూ బయటకొచ్చి అక్కడే ఉన్న రవి వర్కౌట్ అయిందా అని అడిగేసరికి వాడి చెంప చెల్లిమనిపించి ఈడియట్, నీ వల్ల ఇదంతా అని తిట్టుకుంటూ ఫోటోషూట్ జరిగే ప్లేస్కి వెళ్ళి చైర్లో కూర్చుని కోపంగా ఉంటుంది. అటెండర్ అప్పుడే జ్యూస్తో వస్తుంటే తనని ఏదో పని మీద పిలిచేసరికి మధు ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని నువ్వు వెళ్ళు కాశీ, నేను ఇస్తానులే అని చెప్పడంతో థ్యాంక్స్ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మధు జ్యూస్ ట్రే పట్టుకుని తనీషా దగ్గరకు వచ్చి జ్యూస్ తీసుకోనని ట్రే ముందుకు పెట్టి మధుని మేనేజర్ పిలవడంతో వెనక్కి తిరిగేసరికి తనీషా అసలే కోపంగా ఉండడంతో ఈ ఫోటోషూట్ ఎలా అయినా క్యాన్సిల్ చేయాలనుకుని దానికోసం ఏం చేయాలని అనుకుంటూ ఎదురుగా ఉన్న జ్యూస్ కనిపించగానే కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆ జ్యూస్ తీసుకున్నట్టు తీసుకుని తన డ్రెస్ మీద ఒలికిపోయేలా చేస్తుంది. వెంటనే డ్రామా స్టార్ట్ చేసి యూ అని తిడుతూ పైకి లేచి డ్రెస్పై ఒలికిపోయిన జ్యూస్ చేత్తో తుడుచుకుంటూ మధుతో పాటు మేనేజర్ అక్కడున్న అందరూ ఎలా జరిగిందో అని చూస్తుంటే మధుని చెంపపై కొట్టి నీకసలు మేనర్స్ ఉందా, పని చేయడం కూడా రాదా, బ్లేడీ అని ఇంకా ఏదో అనిలోపు మధుకి కన్నీళ్లు రావడంతో తల కిందికి దించుకుని ఉంటుంది. మేనేజర్ ముందుకొద్దామనుకునేసరికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ తనీషా చెంపపై చేత్తో కింద పడి ఉండడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో జరగడంతో అందరూ బిక్కుబిక్కుమంటూ అక్కడ వృద్ధుడిలా కనిపిస్తున్న కృష్ణ చూడగానే అందరూ షాక్ అవుతారు. అప్పటి వరకు తల కిందికి దించుకున్న మధు కన్నీళ్లతో తల పైకెత్తి క్రిష్ని చూసేసరికి కన్నీళ్లు ఇంకా కారుతూనే ఉంటాయి. అవి క్రిష్ తన కోసం వచ్చాడు అని ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు అనబడి కన్నీరు అనుకుంటా. అసలు క్రిష్ అక్కడికి ఎలా వచ్చాడంటే మధు ఏం చేస్తుందో చూద్దామని ఫోటోషూట్ జరిగే ప్లేస్లో ఉన్న సీసీ కెమెరా ఆన్ చేయగానే అప్పుడే అటెండర్తో ఏదో మాట్లాడి తన చేతిలో జ్యూస్ ట్రే మధు తీసుకోవడం చూసి అటెండర్ చేయాల్సిన పని తానెందుకు చేస్తుందని కోపంగా క్యాబిన్ బయటకు వస్తాడు. ఆ ప్లేస్కి వచ్చేసరికి తనీషా పాప మధుని కొట్టడం చూసి ఒక్కసారిగా రుద్ర కాలుల్లా మారి తనీషా చెంపన చెల్లుమనిపించి ఏమనుకుంటున్నావు అసలు, మధుని కొట్టడానికి నీకెంత ధైర్యం అని కల్లెర చేసి మళ్ళీ కొట్టడానికి వెళ్తుంటే మధు చేపట్టుకొని ఆపి వద్దని కళ్ళతో చెప్పడంతో ఛ అని అసహనంగా బిగించిన పిడికిని వదిలేస్తాడు. ఆ తనీషా భయపడిపోయి నేను ఈ ఫోటోషూట్ చచ్చినా చేయను అని ఇక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే తను తీసుకొని వచ్చిన మనిషి మేడం అంటూ తనని ఆపడానికి వెళ్దామనుకుంటే లీవ్ ఇట్ రవి, ఫోటోషూట్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి ముందుకెళ్తుంటే సార్ అప్పటికప్పుడు అరేంజ్ చేసిన ఫోటోషూట్కి చాలా ఖర్చు చేస్తాం సార్, ఇప్పుడు ఫోటోషూట్ చేయకపోతే ఇంకా చెప్పలేక చేతులు నలుపుకుంటూ చూస్తుంటాడు. క్రిష్ రవి వైపు చూసి 10 మినిట్స్లో ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది, రెడీ ఫర్ దట్ అని చెప్పి మధు కమ్ విత్ మీ అని చెప్పి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు క్రిష్. మధు కళ్ళు తుడుచుకొని వెళ్ళకపోతే అసలే కోపంగా ఉన్న క్రిష్ తనని కూడా కొడతాడేమో అని తన వెనకే వెళ్తుంది. మేనేజర్ కూడా తనీషా పొగరికి క్రిష్ ఆర్సా బాగా బుద్ధి చెప్పారనుకుని అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. క్రిష్ మధుని కొట్టినందుకు తనీషాకిచ్చి పనిష్మెంట్తో తనకి క్రిష్ అంటే ఏంటో తెలిసేలా చేస్తానని తనలో తాను అనుకొని ఎవరికో కాల్ చేసి ఏం చేయాలో చెప్పి కాల్ కట్ చేస్తాడు. మధు డోర్ దగ్గర నిలబడి సార్ అన్న పిలుపు కోసం కోపం పోయి పెదవులపై చిరునవ్వు చేరి వెనక్కి తిరిగేసరికి మధు ఇప్పటి వరకు అంత కోపంతో ఉన్నాడు, ఇప్పుడేంటి ఇంత కూల్గా ఉన్నాడు అనుకుంటూ లోపలికొచ్చి సార్ ఎందుకు పిలిచారు? క్రిష్ మధుని ఒక క్షణం పరిశీలనగా చూసి వెంటనే తన దగ్గరకు వచ్చి తనని గట్టిగా హాక్ చేసుకుని తన భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకుని అలానే చాలాసేపు ఉండిపోతాడు. మధు షాక్ నుంచి తేరుకొని క్రిష్ని దూరంగా నెట్టి శ్రీ ఏంటి నువ్వు చేస్తుంది అని కోపంగా చూస్తూ అడిగేసరికి క్రిష్ మధుని దగ్గరికి తీసుకుని నా ప్రేమని నా సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నాను, నీకు చెప్పిన అర్థం కాదు అని నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు సరేనా? నీకు నిజంగా మ్యారేజ్ అయింది, నన్ను నమ్మమంటావు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం, నువ్వు నాకు దూరంగా ఉంటే మంచిది క్రిష్, లేకపోతే నేను జాబే మానేస్తాను వాన్ చేస్తున్నట్టు చెప్పడంతో క్రిష్ మనసులో నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పమని నాకు తెలుసు మధు, సరే సరే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకులే కానీ త్వరగా వెళ్ళి రెడీ అయ్యారా అని న్యూ మోడల్ శారీస్ తన చేతిలో పెట్టేసరికి అయోమయంగా చూస్తూ ఉంటే అంత తింకకు వెళ్ళి రెడీ అయ్యిరా, ఇంకో 10 మినిట్స్లో ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది, నువ్వే మోడల్వి అర్థమైందా, ఇది నా డెసిషన్, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళు అనగానే మధు ఆశ్చర్యంగా చూస్తూ క్రిష్ ఏంటిదంతా, నాకు ఇదంతా ఇష్టం లేదు, తప్పదు నువ్వు ఈ ఫోటోషూట్ చేసి తీరాలి, ఇది బాస్ కాన ఆర్డర్, నేను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను అంతేకాని నా ఇష్టం లేకుండా మీరు చెప్పింది చేయడానికి కాదు. క్రిష్ కొంచెం తగ్గి మధు ముందుకెళ్ళి చూడు మధు, ఈ ఫోటోషూట్ చాలా ఇంపార్టెంట్, టైం లేదు, అవతల మన కొత్త షోరూమ్ ఓపెనింగ్ డేట్ కూడా దగ్గర పడుతుంది, ఇప్పుడు ఈ ఫోటోషూట్ జరగకపోతే కంపెనీకి చాలా లాస్ వస్తుంది, అంతేకాదు నేను వేస్ట్ ఫెలోలా కనిపిస్తాను అందరికీ అని కొంచెం ఫీల్ అయ్యేసరికి నీకెందుకు అర్థం కావడం లేదు క్రిష్, నేనున్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, ఐ మీన్ నేను అదంతా వదిలే నేను చేయలేను, నా వల్ల కాదు, టక్కున ఏదో గుర్తుకొచ్చి అయినా నా హస్బెండ్కి తెలిస్తే ఊరుకోరు, నా వల్ల కాదు అని ఖరాఖండిగా చెప్పేయడంతో నీ హస్బెండ్కి ఏం ప్రాబ్లం లేదంట, ఆల్రెడీ నేను అడిగి తెలుసుకొని నీకు చెప్తున్నాను. మధు అర్థం కానట్టు చూస్తూ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, అయినా నా హస్బెండ్ నీకు తెలియదు కదా, ఎవరు చెప్పారు నాకు తెలియదని కొంటిగా చూస్తూ చెప్తుంటే మధు ఒక క్షణం ఇదేంటి శ్రీ ఇలా మాట్లాడుతున్నాడు, నా హస్బెండ్ ఎవరో నాకే తెలియదు, ఇంకా నీకెలా తెలుసు మహాశయ్య,
అని మనసులో అనుకుని విరక్తిగా నవ్వుకుంటూ, నువ్వెన్ని చెప్పినా నేను చేయను, నన్ను ఫోర్స్ చేయకు అంది. క్రిష్ మనసులో ఉన్నది మధు. తన ఇద్దరు కలిసి ఫోటోషూట్ చేయాలని. కానీ మధుకి ఇష్టం లేకుండా చేయడం ఎందుకో క్రిష్కి కష్టంగా అనిపించి, సరే నీ ఇష్టం అని డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు అక్కడే చైర్లో కూర్చుని తల పట్టుకుని, అసలు ఏం చేయాలనుకుంటున్నావు శ్రీ? ఎందుకు ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెడుతున్నావు? నా హస్బెండ్తో మాట్లాడావా? అసలు నా జీవితంలో భర్త స్థానంలో నీకు తప్ప వేరే ఎవరికీ చోటు లేదు శ్రీ. ఈ విషయం నీకు తెలుసు. అందుకే కదా నా నోటితో నిజం చెప్పించాలని చూస్తున్నావు. నేను నీకు కరెక్ట్ కాదు శ్రీ. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. ప్రేమించిన వాడిని కళ్ళ ముందు పెట్టుకుని ఏమీ పట్టనట్టు ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. నీకు ఆ బాధ ఉండకూడదని నేను ఇదంతా చేస్తున్నాను. నీకు నా మీద ఉన్న ప్రేమ అసహ్యంగా మారాలి అని కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చేసరికి తన వర్క్ ప్లేస్కి వెళ్తూ అనుకోకుండా తల తిప్పి ఫోటోషూట్ జరిగే ప్లేస్ వైపు చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది. శ్రీ అని అక్కడికి వెళ్ళి తన వైపు చూసి కళ్ళల్లో సంతోషం తెలుస్తుంటే క్రిష్ మధుని చూసి నవ్వుతూ న్యూ మోడల్ మ్యాన్స్ వేర్కి తన మోడల్ అయ్యాడు. మధు ఒక క్షణం క్రిష్ పక్కన తనని ఊహించుకోగానే తన కళ్ళల్లో తడి ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోటోషూట్ కంప్లీట్ చేసేసరికి ఇంకో మోడల్ రావడంతో తనతో ఫోటోషూట్ చేస్తుండడంతో క్రిష్ మధు చూస్తుండగానే తన క్యాబిన్ వైపు నుంచి బయటికి వెళ్ళిపోతాడు. క్రిష్ వెళ్తూ వెళ్తూ మధుని చూసి, టుమారో సండే గుర్తుంది కదా, నీ ఫ్యామిలీతో నేను చెప్పిన రెస్టారెంట్కి రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు తల పట్టుకొని, అవును కదా, ఇప్పుడు నేనేం చేయాలి అని బుర్ర బద్దలు కొట్టుకునేంత నొప్పి తెచ్చుకొని సాయంత్రం వరకు ఆఫీస్లోనే గడిపేసి ఇంటికి స్టార్ట్ అవడానికి బయటికి వస్తుంటే క్రిష్ లోపలికి వస్తూ కనిపించడంతో అక్కడే నిలబడిపోతుంది. అప్పటికే ఆఫీస్ అంతా ఖాళీ అవడంతో మధు తప్ప ఇంకెవరూ లేరు ఆఫీస్లో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.